కొంచెం మనకి కొన్ని రకాల ఆకుకూరలతో చేసిన, కూరగాయలతో చేసిన వెజిటేబుల్ సూప్స్ ఇలాంటివి తీసుకోవడం ద్వారా, అప్పుడప్పుడు మనకి తులసి వాటర్ అని, లేదు అనుకుంటే మెంతు నీళ్ళని బాడీని డిటాక్స్ చేస్తుంది. బాడీని శుద్ధి చేయడం ద్వారా మనకి అండాశయాల ఉత్పత్తిని అనేది మనకి న్యాచురల్గా పెంచే అవకాశాలు ఉంటాయి. ఇంకొంతమందికి అలవాటు ఏంటంటే, ఇప్పుడు జస్ట్ మనం ఊరు వెళ్తున్నామనో, అంటే తీర్థయాత్రలకి తిరుపతి లాంటి ప్రయాణాలు చేసుకున్నప్పుడు, లేదంటే రిలేటివ్స్కి ఫంక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది పిల్స్ లాంటివి యూజ్ చేయడం అలవాటు. నేను ఇది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ పిల్స్ ఒకసారి అలవాటు చేయడం ద్వారా బాడీలో మనమే ఇప్పుడు సరిగ్గా ఉన్న ఒక సిస్టమ్ని అమ్మ మీరు పని చేయొద్దు అని ఒక టాబ్లెట్ స్టాప్ చేస్తే ఎలా ఉంటుంది, అక్కడి నుంచి స్టాప్ అవుతుంది ఈ ప్రాబ్లం అనేది. సో ఒక్కసారే చేసాం మేడం అని అనకండి, అసలు ఆ ప్రాబ్లం అనేది తెచ్చుకోకుండా చూడండి. అది ఎంతో అత్యవసరం అని అనుకుంటే వీలైనంత వరకు అసలు జీవితకాలంలో దాన్ని అలాంటివి ముట్టుకోవడానికి ట్రై చేయొద్దు. మనకి ఇంకేదైనా ఆల్టర్నేటివ్స్ చాలా రకాలు ఉంటాయి, ఆ విధంగా ప్రయత్నించండి.